హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇదైతే మా అన్న వాళ్ళ ఇల్లు అండి. 9 అంకణాల స్థలంలో మా అన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసి ఇల్లు కట్టారో చూపిస్తాను. ఎంట్రన్స్ గేట్ అండి. లైటింగ్ చాలా బాగుంది కదా. రండి, మెట్లు. ఇంటి ముందు అయితే ఇట్లా స్థలం వచ్చిందండి. ఇక్కడ మెట్లు ఇట్లా పెట్టాను. ఇక్కడ వచ్చి బాత్రూమ్ అయితే ఒకటి వచ్చింది. లోపల పెయింటింగ్ డబ్బాలు అవన్నీ పెట్టుకున్నానండి. నేను ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడైతే ఇట్లా వచ్చింది, బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. వచ్చి మెట్లు ఇక్కడ ట్యాప్స్ అయితే పెట్టారనమాట. 2 ట్యాప్లు. బోర్ ఎప్ చేసుకున్నారండి అన్న వాళ్ళు. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని బోర్ అయితే ఎప్ చేశారు. ఇది బయట. ఇదైతే ఎంట్రన్స్ అండి. గ్రిల్స్ అయితే పెట్టించారు. 2 రోజుల్లో ఇవి చాలా అవసరం కదా. ఆ డోర్ తీసుకున్నా దీనికి గేట్ వేసేసింటే ఏమైనా బయట వాళ్ళు వచ్చినా కూడా మనం లోన్ నుండే మాట్లాడచ్చు అనమాట. పెయింట్లు అయితే చాలా బాగా నచ్చాయండి నాకు. చూడండి, కలర్స్ కానీ డిజైన్స్ ఎక్కడ ఏది పెట్టాలనేది కరెక్ట్గా చాలా ప్లాన్గా పెట్టారు. చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. గాలి అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పటి వరకు మా వారు తీశారండి. ఇంకా నుంచి నేను తీస్తాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇది లోపలండి. లైట్లు. ఇది ఎంట్రన్స్ గుమ్మం కదా. ఇదంతా హాలు. అయితే ఇవన్నీ పెట్టుకున్నారు కానీ తీస్తారులేండి, కొన్ని రోజుల తర్వాత తీస్తారు. ఇదంతా ఒక హాల్ వచ్చేసిందండి, నేరుగా హాలు. ఇక్కడ కబోర్డ్లు అయితే ఇచ్చిన్నారు చూడండి. అంటే టీవీకి ఏదైనా పెట్టుకోవడానికి కబోర్డ్లు ఈ విధంగా వచ్చాయి. ఇంకా కిటికీలు ఇటు సైడు 2 వచ్చాయి అన్నమాట. ఇదైతే వంట రూమ్ అండి. కొద్ది స్థలంలోనే అట్లా కొంచెం ప్లాన్గా చేసుకున్నారనమాట. చూడండి, ఇక్కడైతే షింక్ ఇచ్చారు, బోర్ పెట్టించారు కదండి. కుళాయి నీళ్ళు రాలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పెట్టించేసుకున్నారు. ఇవే ఆరుమారు. అయితే వంట రూమ్ అయితే టోటల్ ఇదండి. ఇంకా బెడ్రూమ్లో కూడా ఇట్లా కబోర్డ్స్ అయితే పెట్టేశారు, బట్టలు పెట్టుకోవచ్చు. ఇది కిటికీ అండి. ఇది కూడా నేను కబోర్డ్ దగ్గర నిల్చుంటున్నా. ఇక్కడి నుంచి చూస్తే చూడండి, ఇదంతా బెడ్రూమే. ఇక్కడ మంచం అది కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత స్థలం కూడా చాలా కలిసి వస్తుందండి. ఇదైతే అటాచ్ బాత్రూమ్ అండి. ట్రైల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అంటే జారకుండా కాళ్ళకి గ్రిప్గా ఉంటుంది అన్నట్లుగా రాలేపించారు. డోర్ అయితే ఇది పెట్టించారు. లోపలైతే ఇట్లా సెట్ చేశారండి. ఇక్కడ హ్యాంగర్స్ పెట్టించారు. ఇది వచ్చి అంటే మెట్లు అనమాట. పైకి వెళ్ళే మెట్లు కింద బాత్రూమ్ అయితే సెట్ చేశారనమాట. రైల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. పోలుగా చాలా అందంగా ఉన్నాయి కదా. కింద కూడా చూడండి, మాపు కూడా ఆగుతాయండి, అంత బాగున్నాయి. పూలుగా చూడండి. చుట్టూ కూడా చాలా చక్కగా ఉంది. అయితే ఆల్మోస్ట్ బయట బాత్రూమ్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట. ఇదంతా సింగిల్ బెడ్రూమ్లో ఎలా మనం కట్టుకోవచ్చు అన్న ప్లానింగ్ అయితే ఎట్లా చేశారు. అలాగే పైన కూడా కట్టున్నారండి. అయితే పైన కూడా ఇది ఎలా ఉందో అలాగే కట్టారనమాట. సో ఇది ఫ్రెండ్స్ 9 అంకణాల స్థలంలో సింగిల్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, వంట రూము ఎంత చక్కగా కట్టున్నారో చూసారా. ఇంకొకసారి నేను వీలు కుదిరినప్పుడు పైన కూడా నేను చూపిస్తానండి. టోటల్ ఇల్లు మొత్తం నేను ఒక ఫోటో కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఇదండి ఉన్న కొద్దిపాటి స్థలంలో ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఏది పెట్టించుకోవాలనేది చక్కగా ప్లాన్ చేసి మరి పెట్టించుకున్నారు అనమాట అన్నవాళ్ళు. సో ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.